వైసీపీ పార్టీలో తమ సౌండ్ గట్టిగా వినిపించే నాయకులలో కొడాలి నాని ఒకరని చెప్పవచ్చు. అలాంటి కొడాలి నాని గత కొంతకాలంగా కేసులు, అనారోగ్య సమస్యలతో కాస్త దూరంగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చి కొడాలి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దానితో ఎన్నాళ్ల తర్వాత కొడాలి యాక్టివ్ అవడానికి గల కారణం ఏమై ఉంటుందా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని రంగంలోకి దిగుతున్నారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తూ ఉండడంతో అరెస్టుల జోలికి వెళ్లొద్దన్న యోచనతో కొడాలి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. గుడివాడలో డీలా పడిన వైసీపీ పార్టీని ఇప్పుడు బలోపేతం చేయకపోతే రాజకీయంగా తన పట్టు చేజారిపోయే ప్రమాదం ఉందని కొడాలి నాని భావిస్తున్నారట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని రాజకీయంగా యాక్టివ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకుల్లో కొత్త జోష్ను నింపింది. జైలుకు వెళ్లి వచ్చిన అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్లిన నాని మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో భాగంగా ఎర్ర బుక్కులకు, పసుపు బుక్కులకు భయపడేవారు ఎవరూ లేరని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూడొద్దని, మీరు ఎంత భయపెట్టాలని చూసినా వైసీపీ నాయకులు మాత్రం ఏమాత్రం తగ్గరని హెచ్చరించారు. అంతేకాకుండా రెడ్ బుక్లో జగన్ పేరు ఉన్నా, జగన్ బుక్లో నీ పేరు ఉన్నా నీకే ప్రమాదమని లోకేష్ కు వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యలతో వైసీపీ నాయకులను ఫుల్ యాక్టివ్ అయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గుడివాడ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నాని గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ గుడివాడలో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా త్వరలోనే గుడివాడలో వైసీపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడిని గద్దెదించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రీఎంట్రీతో తన గళంతో దూసుకొని పోతున్న కొడాలి నాని వ్యాఖ్యలతో వైసీపీ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.